అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్4 తెలుగు వ్లాగ్స్. ఇంకా పొద్దున్నే పూజైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇవాళైతే అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. అదొచ్చేసింది. ఇంక ఇందులోని ఇవాళ కొన్ని కుక్ చేసి చూపిస్తాను. ఇంకా అలాగే చికెన్ తీసుకొచ్చున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ఇది మల్టీ కుక్ కెటిల్ అన్నందుకు నిజంగానే మల్టీ పర్పస్‌గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఆ బేస్‌లో వచ్చేసి మనం చక్కగా నూడిల్స్ కానీ, వెజిటబుల్ రైస్‌లని, కర్రీస్ ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ఇన్‌స్టంట్‌గా మనం వాటర్ హీట్ చేసుకోవాలన్నా, టీ, కాఫీ ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. 2 ఇయర్స్ వరకు మనకి వారంటీ కార్డ్ అనేది ఇచ్చారు. ఇంకొక కార్డ్‌లో మంచిగా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళు అన్నీ మెన్షన్ చేసుంటారనమాట. ఇంకిలా ఒక గ్లాస్ లిడ్ ఒకటిచ్చారు విత్ నాబ్ తోటి. ఇంకొక బౌల్ ఒకటిచ్చారండి ఇక్కడ. ఇంకా వెజిటబుల్స్ కానీ, ఇంకా మామూస్ ఇలాంటివి మనం స్టీమ్ చేసుకునేలాగా ఈ బౌల్ ఒకటి ఇచ్చారనమాట. ఇంకా అలాగే 6 ఎగ్స్ వరకు మనం ఉడికించుకునేలాగా, ఎగ్ బాయిల్ చేసుకునేలాగా అది కూడా ఒకటిచ్చారనమాట. ఇదిగోండి ఇలాగా. దీనికి ఎగ్స్ స్టీమ్ చేసుకోవాలంటే అడుగున వాటర్ పోసేసి, ఈ స్టీల్‌ది లోపల పెట్టేసి, ఇంక ఇందులో ఒక 6 ఎగ్స్ పెట్టేసుకొని, ఈ చిన్నది ఒక స్టాండ్ లాగా విడిగా ఇచ్చారు. కింద నుంచి ఇలా పెట్టి ఇట్లా తిప్పితే లాక్ అయిపోద్ది. ఇట్లా పట్టుకోవడానికి, మనం తీయడానికి బాగా నీట్‌గా, ఈజీగా ఉంటది. ఇదొకటిచ్చారు ఇట్లాగా. ఇంకా ఇందులో మనం బయటకి వెళ్ళినప్పుడు ఏదైనా ట్రావెలింగ్‌లో మనం కొద్ది రోజులు బయట స్పెండ్ చేయాల్సొచ్చినప్పుడు మనతో పాటు కూడా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి. ఇంకా అలాగే హాస్టల్స్‌లో పిల్లలుంటారు కదా! రూమ్స్‌లో బ్యాచిలర్స్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ ఇది ఎక్కువగా మనకి కష్టంగా ఉంది కదా! సిలిండర్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి కదా! అలాంటప్పుడు దీన్ని చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి. చాలా మటుకు మనకు ఉపయోగపడతదనమాట. ఇదిగోండి ఇట్లా ఎగ్ బాయిల్ చేయాలంటే అడుగున వాటర్ పోసేసి ఇలా పెట్టి కుక్ చేసుకోవాలని చెప్తున్నానిక్కడ. ప్రస్తుతానికైతే ఎగ్స్ బాయిల్ చేయట్లేదు. ఇంక పాపకి ఇప్పుడు స్నాక్స్ కింద స్వీట్ కార్ను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక అడుగున కొన్ని వాటర్ పోసేసి, ఈ స్టీమర్ పెట్టేసి, అందులో స్వీట్ కార్న్ పోస్తున్నాను. చక్కగా కుక్ అయిపోతాయండి. ఇది ఒకవేళ హై టెంపరేచర్‌కి వెళ్ళిందనుకోండి, ఆటోమేటిక్‌గా అది కూల్ డౌన్ చేసేసుకొని, మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటదనమాట. సో, మనకి అది మనమే వచ్చి ఆపాలి అలా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదే రీస్టార్ట్ చేసుకుంటది మళ్ళీ. కింద కనిపిస్తుంది కదా! బ్లూ లైట్ అనేది అది ఆఫ్‌లోకెళ్ళిపోద్ది. మళ్ళీ అది కూల్ డౌన్ చేసుకొని, మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటదనమాట. చూడండి స్టీమ్ అయ్యేది కూడా మనకి డిస్‌ప్లే అవుతూ కనపడుతుందక్కడ. అది పూర్తిగా ఆఫ్ అయిపోయాక అది తీసేసుకొని పాపకి కాస్త ఉప్పు, కారం వేసేసి స్నాక్స్ కింద ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇలాగే అందులో మంచిగా వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం హీట్ చేసుకోవచ్చు. మోమోస్ లాంటివి ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను అవన్నీ కూడా. ఇంక ఇక్కడైతే ఈ డైరెక్ట్‌గా ఈ కెటిల్‌లో అడుగులో కాస్త ఆయిల్ వేసేసి వెజిటబుల్ రైస్ లాగా చేస్తున్నానిక్కడ. ఇందులో మనం ఇన్‌స్టంట్‌గా అండి నూడిల్స్ గానీ, ఇలాంటివి గూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా పిల్లలైతే. మనతో కూడా పనక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళే చేసేసుకోవచ్చు. చూసారా స్టీమ్ అనేది అక్కడ నాబ్‌లోంచి అలా వెళ్ళిపోతది. చక్కగా అవి బాయిల్ అయిపోయే వాటర్ కూడా అందులో వెజిటబుల్స్ లైట్ కుక్ అయిపోయాక రైస్ వేసేస్తున్నానిక్కడ. పొడి పొడిలాడుతూ చక్కగా నీట్‌గా వచ్చిందండి. గ్యాస్‌తో పని లేకుండా ఇలాంటివున్నాయనుకోండి, ఎప్పుడైనా మనకు గ్యాస్ ప్రాబ్లమ్ అయినా సరే, మంచిగా ఇందులో మనం కుక్ చేసేసుకోవచ్చు. చక్కగా పొడి పొడిలాడుతూ బాగొచ్చింది కదా! ఇంకైతే దీన్ని క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ కూడా మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలనమాట. ఇందులో థిక్‌గా ఉండే సాస్‌లు ఇలాంటివి కుక్ చేయాల్సొస్తే కలుపుతూ ఉండాలనమాట. అడుగు పట్టేస్తది. అదొక్కటి గమనించుకోవాలి. ఇంకొకటి డీప్ ఫ్రై లాంటివి అస్సలు చేయకూడదు. పాపకి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇంక ఎగ్జామ్ రాసేసాక పిల్లలందరూ ఈవినింగ్ వరకు అక్కడే స్కూల్లోనే స్పెండ్ చేస్తామమ్మా అని చెప్పిందనమాట. ఇంక తన వరకే కొంచెంగా ఒక చిన్న గ్లాస్ రైస్ వండాను. ఇంక అదే స్కూల్‌కి పెట్టి పంపించానండి. ఇంక ఇదిగోండి ఈ కెటిల్ క్లీనింగ్ విషయానికొస్తే ఇట్లా ఔట్ సైడ్ ఇట్లా అడుగు భాగంలో నీళ్లు తగలకుండా లోపల భాగం వరకే ఒక 1, 2 డ్రాప్స్ మనం లిక్విడ్ వేసేసుకొని మెత్తని స్క్రబ్‌తో అనమాట. స్టీల్ స్క్రబ్ అలాంటివి అస్సలు ఉపయోగించకూడదు. ఇలా జెంటిల్‌గా నీట్‌గా రుద్దేసుకొని వాటర్‌తో నీట్‌గా కడిగేసుకోవాలి లోపల వైపు. అడుగు భాగం మాత్రం అస్సలు వాటర్ తగలనివ్వకూడదు. ఇంకా అలాగే ఈ ఒకవేళ బయట వైపు ఒకవేళ నీళ్ళ చిటుకులు అలాంటివి పడినా సరే క్లాత్‌తో తుడిచేసుకొని ఒక పక్క నీట్‌గా పెట్టుకుంటే ఎక్కువ రోజులు మన్నుతదనమాట. అలా కాకుండా మనం కొంచెం వాటర్‌లో ఎలా పడితే అలా ఉపయోగించామనుకోండి, కొంచెం పాడవుతాయి కదా! ఈ వస్తువులనేవి మనం ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటాయి కదా!
ఇలా నీట్‌గా శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకుంటే చక్కగా ఇలాంటిదొకటి ఉండిందనుకోండి మల్టీపర్పస్‌గా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇలా అన్నీ కడిగి ఆరపెట్టేసుకున్నానిక్కడ. ఇంకివాళ చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా! ఇంకివాళ చికెను డ్రైగా ఫ్రై చేస్తున్నాను. గ్రేవీలాగా కాకుండా డ్రైగా ఫ్రై కావాలని చెప్పారనమాట. ఇంకా మధ్యాహ్నం పాప స్కూలుకి వెళ్ళిపోయాక మధ్యాహ్నం చేస్తున్నానిది. ఇంకా ఓ పక్కన బిర్యానీ పెడుతున్నానండి. ఇంకో పక్కన ఇది చికెన్ ఫ్రై అనేది చేస్తున్నానిక్కడ. ఇంకా ముందు వీడియోకి శారీస్ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను కదా! ఇంకా అందులో మీరు శారీస్ అవి ఎక్కడ తీసుకుంటారు అని అడిగారనమాట. ఇంతకుముందు కూడా చాలా సార్లు అడుగున్నారు. ఒకే చోటని, ఒక్క చోటని అలా ఏం కాదండి. ఈ మధ్య కాలంలో అయితే ఏదైనా కొత్తగా షాప్ ఓపెన్ చేస్తారనుకోండి, అక్కడికి వెళ్లి ఒక్కసారి ట్రై చేస్తున్నాను. అంటే నాకు మనసుకు నచ్చినట్టుగా, ఇంట్రెస్ట్‌గా ఏదన్నా ఉంటే వాటిలో సెలెక్ట్ చేసి తీసుకుంటున్నాను. ఇంకా అంతకుముందయితే ఎక్కువగా మాకు రామలింగాపురం అని నెల్లూరులో అక్కడొక ఐశ్వర్య సిల్క్స్ అని ఉంటది. అక్కడ ట్రై చేసేదాన్ని. ఇంకా అలాగే బాలాజీ నగర్‌లో కుసుమ శారీస్ అని ఉంటది నెల్లూరులో. అక్కడ తీసుకునేదాన్ననమాట. ఈ మధ్య అయితే ఆంటీ అసలు పెట్టట్లేదు. అంతకుముందు చాలా బాగుండేది ఆంటీ దగ్గర కలెక్షన్ అనేది. ఇంక అక్కడ తీసుకునేదాన్ననమాట. వర్క్స్ అవి కూడా కుసుమ శారీస్ బాలాజీ నగర్‌లో ఆంటీ దగ్గరే వేయించుకునేదాన్ని. ఈ మధ్య వెళ్ళట్లేదనమాట. కొంచెం దూరంగా వచ్చేసున్నాను. ఇంక అక్కడి వరకు ఎళ్ళట్లేదు. ఇంకా ఎక్కువ ఇంక శారీస్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకుంటున్నానండి. ఒక్క చోటనేం కాదు. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ విషయానికొస్తే ఇంకా నెల్లూరులోనే నేను ఎల్ఎం షోరూమ్ పక్కన ఇవి ఆ పక్కనే టైలర్స్ ఉంటారనమాట. అక్కడ కుట్టించుకునేదాన్ని. కుసుమ శారీస్ ఆంటీ దగ్గర కూడా స్టిచ్ చేయించుకుంటాననమాట. ఇంకా ఈ మధ్య అంత దూరం వెళ్ళట్లేదు. రీసెంట్‌గా అయితే మా ఫ్రెండ్ స్టిచ్ చేయించుకొనొస్తుందని చెప్పాను కదా! ఇంకా దాని గురించి కూడా బొటిక్ గురించి అడిగారు కదండీ! ఉషా బొటిక్ అండి ఆ బొటిక్ పేరు. ఇంతకుముందు కూడా ఆ వీడియోలో చెప్పాను మీరు సరిగ్గా విన్నట్లేదు. ఇంకా ఇదిగోండి ఫ్రై బాగా పొడి చాలా బాగా రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై అనేది. నిజంగా బాగా నచ్చేసింది మా వాళ్ళకి. పాప 4:00 వచ్చి దీంతో తినిందనమాట మళ్ళీ కాస్త. చాలా బావుందమ్మా, చాలా సాఫ్ట్‌గా కుక్ అయిందని జెప్పింది. ఇంకా ఇక్కడొచ్చేసి చికెన్ బిర్యానీ చేశాను. కొంచెమే ప్రిపేర్ చేశానిక్కడ. మా వారికి వైట్ రైస్‌తో ఇష్టం అనమాట. అందువల్ల కొంచెమే బిర్యానీ చేశాననమాట పాపకిట్లా ఇష్టం అని చెప్పి. ఇది కూడా చాలా బాగా కుదిరిందండి ఆ రోజు. ఇంకిక్కడ టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరింది. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.